దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన నగరోమోగనుంది. జనాభా ప్రాతిపదికన పెరగనున్న సీట్ల సంఖ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి ఏకంగా 263కు, పార్లమెంటు సీట్లు 25 నుంచి 38కి పెరగబోతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఈ మార్పు వల్ల ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి లాభం చేకూరనుంది? దీనిపై కేటీవీ ప్రత్యేక కథనం చూద్దాం. దేశవ్యాప్తంగా 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుత స్థానాలను 50% పెంచాలని కేంద్రం భావిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు పెరగనుండగా 25 పార్లమెంట్ స్థానాలు 38కు చేరుకునున్నాయి. దీంతో ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా మారనుంది. పునర్విభజన ప్రభావం రాయలసీమపై స్పష్టంగా ఉండబోతుంది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 74 సీట్లు ఉండగా అవి 111కు చేరనున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కూటమి ప్రభంజనం సృష్టించిన సాంప్రదాయకంగా వైసీపీకి ఇది బలమైన ప్రాంతం. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో సీట్లు 21కి పెరగనుండటంతో రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీస్తుంది. ఇక కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీట్లు 49కి పెరగనున్నాయి. టీడీపీకి గట్టిపట్టున ఈ ప్రాంతంలో పెరిగే సీట్లు ఆ పార్టీకి కీలకం కానున్నాయి. అటు జనసేన బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సీట్లు భారీగా పెరుగుతున్నాయి. తూర్పు గోదావరిలో మరో 9 స్థానాలు, పశ్చిమ గోదావరిలో 7 స్థానాలు అదనంగా రాబోతున్నాయి. జనసేన, టీడీపీ కూటమి ఈ పెరిగిన స్థానాల్లో తమ పట్టును నిలుపుకోవాలని చూస్తుంది. ఉత్తరాంధ్రలో సైతం రాజకీయ వేడి పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 34 స్థానాలు కాస్త 51కి పెరగనున్నాయి. విశాఖ జిల్లాల్లో అత్యధికంగా 23 సీట్లు ఉండబోతుండటంతో రాష్ట్ర రాజకీయాలకు విశాఖ మళ్లీ కేంద్ర బిందువు కానుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా సీట్ల సంఖ్య 15కు పెరగనుంది. మొత్తం మీద పెరిగిన సీట్లతో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 132 దాటాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలన్న కనీసం 26 స్థానాలు అవసరం. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో కొత్త నేతలు తెరపైకి రాబోతున్నారు. మరి ఈ భారీ మార్పు ఎవరిని సింహాసనం ఎక్కిస్తుందో, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెడుతుందో వేచి చూడాలి.